వరంగల్ జిల్లాలోని ఒక మంచి పల్లెటూరుకు వచ్చామండి. ఆ అనుభవాన్ని మీతో పంచుకోవడానికి మేము ముందుకొచ్చాను. ఊరు మనల్ని ఆంజనేయ స్వామితోటి పలకరింపులు జరుగుతుంది. ఆ తర్వాత ముత్తెల్లమ్మ కూడా కనిపిస్తుంది. సో వారు కూడా మనల్ని పలకరించడం జరుగుతుంది. ఉన్నారు కదా, ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఎంత పచ్చగా కనిపిస్తున్నాయో. ఊర్లో కూడా ప్రతి ఇంటి దగ్గర కానీ ప్రతి ఇంటి చుట్టూ కానీ చెట్లతోనే మొత్తం అల్లుకొని ఉంటాయి. అదే ఈ ఊరు స్పెషల్. ఎంత పచ్చగా ఉంటుందంటే నువ్వు ఏ వైపు చూడు ఇండ్ల కంటే చెట్లు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఆ ఊరు పచ్చదనాన్ని మొత్తం నా కెమెరాలో బంధించాలనుకొని ఆ రకంగా దాన్ని వీడియో తీస్తూ ఉన్నాను. ఈ ఊరు విశేషం ఏంటంటే ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న వ్యక్తిని కూడా మనం సైన్ తోటి పిలవచ్చు. అంటే అంత స్ట్రైట్ గా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇంకా ఈ పొయ్యిలను వాడుతూనే ఉన్నారు. పురాతన కాలం. సో రోళ్ళు, రోకలి, ఇసురాయి, సో ఇవి ఈ 2024 లో కూడా వాడుతున్నారంటే ఇది చాలా విచిత్రం. చాలా బాగున్నాయి కదా. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు అందరికీ మిక్సీలు గ్రైండర్లు వచ్చేసాయి కదా, అందరూ లగ్జరీకి అలవాటు పడిపోయారు. అది ఊరు ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే మనల్ని మనమే మర్చిపోతూ ఉంటాము. అంత పచ్చగా ఉంటుంది, అంత ఆహ్లాదంగా ఉంటుంది. చూస్తున్నారు ఎడ్ల బండ్లు, గేదెలు ఎంత విశాలంగా ఉందో. సో ఇది స్కూల్ అండి, మేము చదువుకున్న స్కూలు, మా చిన్నప్పటి స్కూల్ ఇది. ఎంత బాగుందో, ఆ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అవి చూస్తుంటే. ఇంతకుముందు ఈ ఊరు చుట్టూ అడవి ఉండేది, మధ్యలో ఊరు ఉండేది కదా, దానివల్ల ఊర్లోకి జంతువులు వచ్చాయని పెద్దవాళ్ళు చెబుతున్నారు. ఎంతగా అంటే ప్రతి జంతువు ఊర్లోకి వచ్చేసేది, పోయేది, బట్ మేము వాటిని ఏమనకపోయే వాళ్ళము. అవి అలా వచ్చి వెళ్తూ ఉండేవి అని పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఆ ఇంటి చుట్టూ కంచెలు ఎలా కట్టారో చూడండి, ముద్దులతోటి. ఐ మీన్ కట్టెలు అంటే నరికిన తర్వాత ఉండే వాటితోటి. వీళ్ళు అందంగా ఉన్నాయి కదా. అదేంటోనండి, ఇప్పుడున్న కాలంలో ఇలాంటి ఊర్లు అసలు కనిపించట్లేదు. ఎందుకనే తెలియదు కానీ ఈ అడవులను రక్షించుకుంటూ పోతే, ఈ చెట్లను ఇలా రక్షించుకుంటూ పోతే ఊరు కూడా ఎంత పచ్చదనంగా ఉంటుంది కదా. నాకు వినడానికి చూడడానికి ఎంత వినసొంపుగా అనిపిస్తుందో. చూద్దాం.